हाँ अच्छा इधर देखो स्टेशन है तक स्टेशन कंप्लीट है तक యాక్చువల్గా మన తిరుమల ఎక్స్ప్రెస్ కడప రైల్వే స్టేషన్ నుండి ఎగ్జాక్ట్లీగా 5 గంటల 40 నిమిషాలకు ఒక ప్లాట్ఫామ్ 1 నుండి బయలుదేరాలి. అటువంటిది 2 నిమిషంల లేటుగా ప్లాట్ఫామ్ 2 నుంచి బయలుదేరడం జరిగింది. బ్రేక్ సెట్ చేసుకుంటున్నారు. స్టేషన్ కంప్లీట్ అయ్యాక वो डोर मुंह का पट्टा ले नहीं अंदले ऐसे जगह पड़ो ये हल्का नहीं है और क्या अरे लग जाता जाकर उधर पड़ती है उसका मट्टी से कुछ लग जाता शिल्पाराम उधर भी आते हैं उधर भी खाता शिल्पाराम अलग इधर उधर भी खाता सर 39 सर 39 Video is very important for me. no sorry क्या बात बोली मेरी बेटी वीडियोस इज इम्पोर्टेंट जाननी मेरी बेटी तो मेरे डॉक्टर से ज़्यादा क्या इतने में तेरे को चल रहा Wrong information. अरे गुड़ी का नाम क्या की है ये मोबाइल देखो मोबाइल गया देखा है गया मैं इधर कुछ रोड आता है इधर पर जब तक से जाग आवागा दिए हम जाग नाने थोड़ा टाइम ही रोड अब हो गया चल जाता अब आता नहीं हो गया फिर माधवराम करू निकालो डैडी ट्रेन 120 शादी है चलने का राम की शादी है चलने का వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ అయిన నెందలూరు రైల్వే స్టేషన్. జస్ట్ 40 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన ఫస్ట్ హాల్ట్ అయిన నెందలూరు రైల్వే స్టేషన్కి వచ్చి నెందలూరు రైల్వే స్టేషన్కి 10 నిమిషాల లేటుగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. కడప నుండి విశాఖపట్నం చేసిన రైల్వే స్టేషన్ యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 872 కిలోమీటర్స్. हाँ बैठिए ना
और है माँ और है ऐसा गए तो मेन रोड आता जो हमें शादी करे ना उनका हरी ये रोड सीधा जाए एकदम వెల్కమ్ టు సెకండ్ హాల్ రాజంపేట రైల్వే స్టేషన్ 50 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన రాజంపేట రైల్వే స్టేషన్ చేరుకుంటున్న షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి సాయంకాలం 6 గంటల 19 నిమిషములు 1 నిమిషం హాల్ట్ తీసుకుని 6 గంటల 20 నిమిషం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మన ట్రైన్ 15 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది इसलिए मैं यहाँ आती मैं कभी भी हो चढ़ने के टाइम में है ना ऐसा स्ट्राइट नहीं चढ़ने का ओके स्ट्राइट नहीं चढ़ना ऐसा क्या मूवमेंट है तो ट्रेन की मूवमेंट कैसा है ट्रेन की वो हिसाब से फॉलो होना ये एंट्रेंस है टिकट लेके अंदर बाहर से अंदर आना है हर जगह स्टेशन से पूरे है ना ये रायचूर जाने रूट ही है राजमपेटा रायचूर रूट ये है ना हाँ 2 मिनट है వెల్కమ్ టు థర్డ్ హాల్ కోడూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 లైటింగ్ అనేది అస్సలు లేదు ఇక్కడ యాక్చువల్లీ మన ట్రైన్ తిరుమల ఎక్స్ప్రెస్ కోడూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవాలి అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్లాట్ఫామ్ 2లోకి తీసుకోవడం జరిగింది ఎయిటీ4 కిలోమీటర్లు కవర్ చేసుకొని 6 గంటల 44 నిమిషాలకు చేరుకు ప్లాట్ఫామ్ 2 మీద చేరుకొని 6 గంటల 45 నిమిషంలో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సి ఉండగా కోడూరు రైల్వే స్టేషన్ నుండి మొత్తంగా 14 నిమిషంలో ఆలస్యంగా మన కోడూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది కడప రైల్వే స్టేషన్ నుండి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 872 కిలోమీటర్స్ 872 కిలోమీటర్లు కవర్ చేసేందుకు మన తిరుమల ఎక్స్ప్రెస్ 17 అవర్స్ అండ్ 50 మినిట్స్ తీసుకుంటుంది అంటే ప్రతిరోజు సాయంకాలం 5 గంటల 40 నిమిషాలకు కడప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మన విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది అలాగే కోడూరు రైల్వే స్టేషన్ వచ్చేసి ఇక్కడ కేవలం మన తిరుమల ఎక్స్ప్రెస్ కేవలం 1 నిమిషం మాత్రమే ఇక్కడ హాల్టింగ్ ఉండబోతుంది అండ్ మూవ్ అవుతుంది इसलिए फुल हो जाते हैं इधर अभी पूरा ज्वाइन होने वाला अभी ज्वाइन होने वाला है अभी नाइट ट्रेन जो निकलते हैं ना उनमें इनको भर्ती करती हैं अब वो रातांग बैठ के सारा खा लिए
वो कौन से ट्रेन में जाना है ना, हाँ उन्होंने डायरेक्शन दे रहे हैं। 7:50 टाइम तिरुपति गए थे 8:30 को। हाँ आधा घंटा तक कर देती हूँ। एक बार लॉन्ग चल जाना अच्छा। सीधा जाएगा तो चेन्नई अरकोणम आता, सीधा सीधा लाइन जाएगा तो हमारी अभी इधर से स्प्लिट होएगी अभी इधर से, जैसा कि रेणीगुंटा अभी पकड़ा अले ఆల్మోస్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. కడప నుండి తిరుపతి వరకు ప్యాసింజర్స్ అంతంత మాత్రమే, సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి నుండి విశాఖపట్నం బయలుదేరే మూమెంట్లో ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం వచ్చేసి కవర్ అయిపోతాయి, మొత్తం ఆల్ సీట్స్ ఇక్కడ తిరుపతి నుండి. సో నేను ఈ ట్రైన్లో అంటే 18522 తిరుమల ఎక్స్ప్రెస్లో 2 months బిఫోర్ నేను టికెట్స్ అనేది రిజర్వేషన్ చేసుకున్నాను. అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా కన్ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మా పరిస్థితి మాత్రం ఓన్లీ ఆర్ఏసీలో మాత్రమే ఉంది. ఆర్ఏసీలో కన్ఫామ్ అయ్యాయి, బట్ అది ప్రాబ్లం. ఎందుకంటే ఎవరైనా ఈ ట్రైన్లో వెళ్ళాలని అనుకున్న వాళ్ళు 2 months బిఫోరే బుక్ చేసుకోవడము చాలా మంచిది, కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీ. ప్లాట్ఫామ్ 1 पूरे देखना ये ट्रेन में कितने लोग हैं आगे, पूरा स्लीपर वाले, जनरल वाले। हाय ये पूरा ये ट्रेन के वास्ते ये लोग पूरा इधर तिरुपति में दर्शन के लिए आते हैं लोग, तो यहाँ पूरा ये पूरा जनरल है। तो వర్షం కూడా మొదలైందండి. पूरे देख लो कितने हैं, पूरे इसमें ये ट्रेन में जाने वाले हैं पूरे। बारिश भी पड़ रहा है। आधा घंटा खड़ा होती है अभी, एक्चुअली पहले से आ गई है, यानी कि 15 minutes बिफोर आ गई है। हाँ पहुँच जाएगा 8:20, तो 8:05 को आ गई। వెల్కమ్ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మీదకి మన తిరుమల ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. 16 నిమిషంల ముందుగానే ఇక్కడ చేరుకోవడం జరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 8:20. 10 నిమిషంలో హాల్ట్ తీసుకుని 8:30 ఇక్కడి నుంచి బయలుదేరాలి. అయితే 8:05 అంటే 15 నిమిషముల ముందుగానే ఇక్కడ చేరుకోవడం జరిగింది. అండ్ మన ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరుతూ డిపాజిట్ తీసుకుంటుంది 8:30 అంటే ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 25 minutes ప్లాట్ఫామ్ 5 మీదుగా మేము ఉండగలుగుతాం అన్నమాట. కడప నుండి తిరుపతి వరకు చాలా స్వల్పమైన ప్యాసింజర్లతో రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుండి తిరుపతి నుండి విశాఖపట్నం వరకు చాలా డిమాండెడ్ అయిన ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా 2 months బిఫోర్ ట్రైన్ టికెట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో లేదు 5 రోజులు 10 రోజుల ముందంటే కొద్దిగా రిస్క్ చేయాల్సిన పని ఉంటుంది అన్నమాట. సో మేము కూడా 2 months బిఫోర్ మేము టికెట్స్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మా టికెట్ వచ్చేసి ఆర్ఏఎస్లోనే నిలబడిపోయాయి. లోకో ఏ విధంగా అక్కడ డిటాచ్ చేసి ఏ విధంగా ఇక్కడ అటాచ్ చేస్తారు మా వాళ్ళు కొద్దిగా చూపించమంటున్నారు. చాలా చాలా దూరం వెళ్ళాలి, అయినా కానీ రిస్క్ తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుండి 8:30 బయలుదేరుతుంది, అంటే ఇంకా
నా సైడ్ 15 నిమిషంలో ఉంది అనమాట. సో ఈ లోపు అక్కడికి వెళ్ళి నేను మా ఫ్యామిలీకి చూపించాలని అనుకుంటున్నాను ఏ విధంగా లోకో అక్కడ అటాచ్ చేస్తారా అని. మన వాళ్ళండి లోకో ఏ విధంగా అటాచ్ చేస్తారో చూడాలని వచ్చారన్నమాట. సో ఇంత దూరం తీసుకొచ్చాను, ఇంకా లోకో రాలేదు. సో ఫ్రంట్లో డిటాచ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏ విధంగా అటాచ్ చేస్తారు అనేది, ఇక్కడ ఆ ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. దుకాతి అన్నా అల్లే ఉన్నా దుకాతి पूरा सिग्नलिंग देते रहती हो ना. లోకోను డిటాచ్ అండ్ అటాచ్ ప్రాసెసర్ ఏ విధంగా జరుగుతుందో చూపించడం జరిగింది. చాలా సంతోషమయ్యారు వాళ్ళు. అండ్ ఇంకా టైం ఉంది. యాక్చువల్ వచ్చేసి 8:30 అనమాట. 8:30 టైం అయిపోయింది. ఎనీ టైంలో వచ్చేసి డిపార్చర్ అయ్యే పార్కింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుంది. యాక్చువల్గా ప్లాట్ఫామ్ తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి మన తిరుమల ఎక్స్ప్రెస్ 8:30 ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 8:41 అంటే 11 నిమిషాలు లేటుగా ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. లోకోమోటివ్ అటాచ్మెంట్ 8:30 జరిగింది. ఇంకా మిగతా ప్రాసెస్లు ఉంటాయి కదా, సో అందుకోసం 11 నిమిషాలు టైం పట్టింది. बाहर जाना का तो आले ये पूरा बाहर इधर से भी गए जा बाहर जाएगा ऐसे टाइम रहते चाय पी लेगा ना बाहर देखा ऐसा सेफ लॉक करके आजकल हर जगह ले तेरे कहते भी है अले हाँ लगेज है बैगेज तो अंदर का टाउन में जाना तेरे बैग वहाँ रख डाल के वहाँ सिस्टम ये आता तेरे को डिजिटल आता नहीं वो अलग हो अभी ये अलग ये डिजिटल हो गया पूरा. अभी हर जगह बड़े बड़े स्टेशनों में ऐसे ही हो रहा. अरे 2 गाड़ियाँ हैं हाँ तक कहीं हमें चले थे हाँ नहीं और हाँ लास्ट हस्ती है तो हाँ देखी लगती पहले जब भी जाते हैं तो देखती हैं. गाड़ी संख्या 1852 एक्सप्रेस से चलकर ऑन विजयवाड़ा के रास्ते विशाखापट्टनम को जाने वाली ऊंची सड़कों प्लेटफॉर्म क्रमांक 2 पर आएगी. May I have your attention, please?
Train number 1. Stop number 2. వన్ 145 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఫిఫ్త్ హాల్ట్ అయిన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 8 గంటల 53 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 8 గంటల 55 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి మన ట్రైన్ ఎగ్జాక్ట్గా 9 గంటలకు ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. అంటే 7 నిమిషముల ఆలస్యంగా మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడైతే మొత్తం ఆల్ కోచెస్ తిరుమల ఎక్స్ప్రెస్లో వచ్చేసి 3 AC 3 tier వచ్చేసి 6 ఉంటాయి ప్లస్ M1 ఉంటుంది. అలాగే AC 2 tier వచ్చేసి 2 ఉంటాయి అండ్ ఫస్ట్ AC 1 ఉంటుంది. అలాగే స్లీపర్స్ వచ్చి 6 ఉంటాయి, జనరల్స్ వచ్చేసి 4 ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మేమైతే మా డిన్నర్ అయితే తిరుపతి చేరుకోక ముందుగానే మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి తిరుపతి చేరుకున్న తర్వాత మొత్తం వచ్చేసి ప్యాసింజర్తో చాలా క్రౌడ్ అయిపోతుందని కారణంగా అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ మన ట్రైన్ ఏదైతే కడప నుంచి తిరుపతి వచ్చేటప్పుడు చాలా ఖాళీగా వచ్చింది. తిరుపతి నుండి మొత్తం ఆల్ ప్యాక్ అయిపోయింది అనమాట, ఆల్ కోచెస్ ప్యాక్ అవ్వడం జరిగింది. आती है तो बोली तो कहीं तो वीडियो पढ़ती करेगा आती हो ना कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 3 पर आएगी। ट्रेन नंबर 1। चल आप जाइए, चल आप Welcome to 8th halt, Guduru Junction Railway Station. 228 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన 8th halt అయిన గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 22 నిమిషములు, 10 గంటల 21 నిమిషములు. అదేవిధంగా 4 minutes హాల్ట్ తీసుకుని 10 గంటల 25 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసిందిగా మన ట్రైన్ పూర్తిగా 10 గంటల 30 నిమిషాలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే 9 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ఫామ్ 3 మీద విజయవాడ గూడూరు మధ్య జరిగే ఇంటర్సిటీ ట్రైన్ కూడా ఇక్కడ ఆగి 872 కిలోమీటర్స్ దీని జర్నీ ఉన్నప్పటికీ ఈ ట్రైన్కు ప్యాంట్రీ కార్ అనేది అస్సలు ఉండదు. ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఈ రెండు మాత్రం తప్పకుండా ఉంటాయి.
వెల్కమ్ టు 9th హాల్ నెల్లూరు రైల్వే స్టేషన్. 266 కిలోమీటర్లను కవర్ చేసుకొని నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 53 నిమిషములు. అలాగే 2 మినిట్స్ హాలిడే తీసుకుని 10 గంటల 55 నిమిషం ఇక్కడి నుంచి బయలుదేరవలసిందిగా మన ట్రైన్ 11 గంటల 14 నిమిషములకు ఇక్కడికి ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది మన తిరుమల ఎక్స్ప్రెస్. ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಆನ್ ಟೈಮ್ ಆಗಿ ಟ್ರೈನ್ 250 देखो टाइमिंग इधर हाँ टाइम देगा 250 ऊपर 250 टाइम एग्जैक्टली ऑन टाइम आई. Platform 7 हम भी उतरना है. వెల్కమ్ 16th హాల్ట్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. 522 కిలోమీటర్లను కవర్ చేసుకొని విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేసుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 2 గంటల 50 నిమిషములు తెల్లవారుజామున. అదేవిధంగా 10 మినిట్స్ హాల్ట్ తీసుకొని 3 గంటలకు ప్లాట్ఫామ్ 7 నుండి బయలుదేరి వెళ్ళాల్సిండగా మన ట్రైన్ పూర్తిగా ఆన్ టైం అంటే 2 గంటల 50 నిమిషాలకు ప్లాట్ఫామ్ 7 మీదకి చేరుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం అంటే ఆన్ టైం. ఓకే సార్. मेरी बच्ची विजयवाड़ा देखा ली, कभी देखी नहीं मेरे बच्चे.
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. వెల్కమ్ టు 18th హాల్ట్ మన ఏలూరు రైల్వే స్టేషన్. 581 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఏలూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం తెల్లవారుజామున 3:48. 2 minutes హాల్ట్ తీసుకుని 3:50 ఇక్కడి నుంచి డిపార్చర్ అవసరం ఉండగా మన ట్రైన్ పూర్తిగా 32 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది మన తిరుమల ఎక్స్ప్రెస్. స్లీపర్లోకి వెళ్ళిపోండి. వెల్కమ్ టు 20th హాల్ట్. చాలా ఫాస్ట్ మన వెల్కమ్ టు 20th హాల్ట్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. 629 కిలోమీటర్లను కవర్ చేసుకొని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 4:23. 2 minutes హాల్ట్ తీసుకుని 4:25 బయలుదేరి వెళ్తుండగా మన తిరుమల ఎక్స్ప్రెస్ ఏకంగా ఇక్కడికి 38 minutes ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ప్రతి స్టేషన్లో ఏ స్టేషన్ అది ఇది అని కాదు, ఈవెన్ కడప రైల్వే స్టేషన్ నుండి మొదలుకొని ఇక్కడ మొత్తం వచ్చేసి అప్డేషన్ అనేది జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు ఏ స్టేషన్లో కూడా వర్క్ అనేది జరుగుతున్నది. నెక్స్ట్ ఇంకా రాబోయేది నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ మీరు దూరం స్పాట్ చేసినట్లయితే గుడివాడ భీమవరం లైన్ మీదుగా
నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ కనెక్ట్ అయ్యే లైన్ మీద ఏదో ఒక ట్రైన్ వస్తుంది, మీరు ఇక్కడ స్పాట్ చేయవచ్చు. చూడండి. బట్ ఆ ట్రైన్ ఏదో తెలీదు, కామెంట్ చేయండి ఆ ట్రైన్ ఏది ఉంటుందో ఈ సమయంలో. సో ఫస్ట్లీ మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్లోకి స్టేషన్ మాస్టర్ మన ట్రైన్ రిసీవ్ చేసుకుంటారా లేకపోతే ఆ ట్రైన్ రిసీవ్ చేసుకుంటారా అని తెలియదు. అది స్లో అయ్యింది, మన ట్రైన్ కూడా స్లో అయ్యింది. మన ట్రైన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్లకి. బట్ ఏదైతే మీరు స్పాట్ చేస్తున్నారో ఐ థింక్ శేషాద్రి అనుకుంటాను ఇది. సో మన ట్రైన్ వచ్చేసి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది స్టేషన్ మాస్టర్. సో ఇదే అండి. పెట్టవలసిన పేర్లు అవి ఇంకా ఏం లేదు, ఏ ప్లాట్ఫారం అని కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇటువంటి బోర్డు అనేది లేవు, ఓన్లీ లైటింగ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఎక్కడో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. అండ్ కింద ఫ్లోరింగ్ చూస్తుంటే ఇది కొత్తగా చేసినట్లుగా ఉంది. వెల్కమ్ టు 21st హాల్ మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. 649 కిలోమీటర్లను కవర్ చేసుకుని నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 4 గంటల 38 నిమిషంలో. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 4 గంటల 40 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరవలసిందిగా మన ట్రైన్ పూర్తిగా 39 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ నెంబర్ ఏదో తెలియదు కానీ ప్లాట్ఫామ్ ఒకటే అనుకుంటాను, కానీ నెంబర్లు మాత్రం ఇక్కడ లేవు. సో ప్లాట్ఫామ్ 1కి నుంచి డిపార్చర్ అయిందని అనుకోవచ్చు. बस आ जाते हैं हम आने वो ब्रिटिश जाती है. पुष्कराल यही करने का लोग आते हैं नहीं उधर से आंखों जाने का. ये राजमंड्री टाउन है, राजा महेंद्रवरम बोलते हैं सर, नया नाम. ये राजमंड्री.
మొబైల్ది. వెల్కమ్ టు 22nd హాల్, రాజమండ్రి రైల్వే స్టేషన్. 671 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం తెల్లవారుజామున 5:08 2 minutes హాల్ట్ తీసుకుని 5:10 ఇక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా మన ట్రైన్ ఏకంగా 43 minutes ఆలస్యంగా ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. వెల్కమ్ టు 24th హాల్, ద్వారపూడి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మొత్తం వచ్చి 52 minutes ఆలస్యంగా మన ద్వారపూడి రైల్వే స్టేషన్ చేరుకోవడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దీనికోసం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్ దుర్గాప్రసాద్ మన సబ్స్క్రైబరే. సో వాళ్ళు వస్తూ ఈ ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటాను, ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ యాక్చువల్లీ నేను కడప నిన్న అక్కడి నుంచి బయలుదేరేప్పుడు ఎటువంటి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. బట్ ఆయన ఏ విధంగా వచ్చారో అంటే ఇంతకుముందు 1 month బ్యాక్ నేను మెసేజ్ పెట్టిన్నాను, ఏ విధంగా తిరుమల ఎక్స్ప్రెస్ జర్నీ ఆన్ 16th ఉండబోతుందని. సో దాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు ఫాలో అయినట్టుగా ఉన్నారు. ఎనీవే, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు, చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రేక్ఫాస్ట్. కారణం ఏంటంటే ఆల్రెడీ ఆ ట్రైన్ వచ్చేసి 1 hour 20 minutes ఆలస్యం డిలే అన్నమాట. అండ్ ఓవర్టేక్ వచ్చేసి మేడపాడు రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మన మేడపాడు రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా సరిగా లేదు, కానీ దిగాలంటే చాలా కష్టం. సో చూడండి మన తిరుమల ఎక్స్ప్రెస్. ఒకవేళ ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు లేక పిల్లలు ఏదైనా ఎక్కడంటే చాలా కష్టం అనమాట. అసలు ప్లాట్ఫామే లేదనమాట, చాలా కిందికి ఉంది. ఐ థింక్ ఇక్కడ వచ్చేసి సూపర్ ఫాస్ట్లకు వచ్చేసి ఇక్కడ స్టాపింగ్ ఉండదు, ఓన్లీ మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ దిగాలన్నా కానీ ఎక్కాలన్నా కానీ చాలా రిస్క్ తీసుకోవాల్సిన విషయం ఇక్కడ. వెల్కమ్ టు 28th హాల్, సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్.
సామల్కోట్ జంక్షన్ 721 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న షెడ్యూల్ అరైవల్ టైం 6 గంటల 28 నిమిషాలు. 2 నిమిషాలు హాల్ట్ తీసుకొని 6 గంటల 30 నిమిషాల నుంచి బయలుదేరుతుండగా మన ట్రైన్ పూర్తిగా 42 నిమిషముల లేటుగా ఇక్కడికి సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ద్వారపూడి దుర్గాప్రసాద్ గారు. ఆల్రెడీ పదగా బ్రేక్ఫాస్ట్ అనేది మేము రెడీ చేసుకుని వచ్చామన్నమాట. అయితే ఎప్పుడైతే మీ బ్రేక్ఫాస్ట్ చూడగానే మీది లాగిచ్చేసాము. అండ్ మీరు ఇడ్లీ అండ్ సమ్ వంటలు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి, చాలా రుచికరంగా ఉన్నాయి. చాలా సంతోషం అన్నమాట. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్, ద్వారపూడి దుర్గాప్రసాద్ గారు, చాలా థ్యాంక్ యూ. అసలు నేను అనుకోలేదు మీరు ఈ విధంగా రిసీవ్ చేసుకుంటారని. నేను అసలు అనుకోలేదు మీరు వస్తారని. ఎందుకంటే మేము కడపలో కూడా మీకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఎవరు కూడా, మేము మా సబ్స్క్రైబర్లకు. అయినా మీరు ఎప్పుడో టికెట్ బుక్ చేసినప్పుడు అప్పుడు మెసేజ్ పెట్టున్నాను నేను. సో దాన్ని మీరు ఫాలో అయినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకంగా మీరు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లైన్ అంటే మీరు చూస్తారు కదా, కాకినాడతో కనెక్ట్ చేస్తున్న లైన్, ఆ లైన్. సో ఇప్పుడు మనం మెయిన్ లైన్ మీద ఫాలో అవుతున్నాం. పిఠాపురం 29th హాల్ట్ అయిన మన పిఠాపురం రైల్వే స్టేషన్కు ఏకంగా 45 మినిట్స్ ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి మన తిరుమల ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. ఎంత ఇంక్రీజ్ అయినప్పటికీ ఆలస్యం విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి ఆన్ టైం చేరుకుంటుంది అనుకుంటాను. ఎందుకంటే బఫర్ టైం చాలా ఉంటుంది కనుక. సో డెఫినెట్లీగా ఆన్ టైం చేరుకుంటుందని అనుకుంటున్నాను. आप किधर झारखंड के हो? झारखंड के? छत्तीसगढ़ के हो? आपको छुट्टी कैसे मिलती है? आप महीने पे एक दफ़ा मिलती है छुट्टी कैसे? प्राइवेट है, हाँ वो तो मालूम है प्राइवेट है. जब मन करता है छुट्टी लगेगा.
कंपनी तो आपको छुट्टी नहीं देगी, तो अब लेना पड़ता है। आप कैसे महसूस करते हो रेलवे की जो ड्यूटी है वो कैसे? వెల్కమ్ టు అన్నవరం రైల్వే స్టేషన్. 30th హాల్ట్ అవుతుంది. 758 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన అన్నవరం రైల్వే స్టేషన్ చేరుకుంటున్న షెడ్యూల్డ్ అరైవల్ టైం 6 గంటల 53 నిమిషములు. అదేవిధంగా 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 6 గంటల 55 నిమిషాలు బయలుదేరగా మా ట్రైన్ పూర్తిగా 56 నిమిషాలు లేటుగా ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. వెల్కమ్ టు 34th హాల్ట్ మన అనకాపల్లి రైల్వే స్టేషన్. 839 కిలోమీటర్లను కవర్ చేసుకుని మన అనకాపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8 గంటల 28 నిమిషములు. అలాగే 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 8 గంటల 30 నిమిషాల నుంచి బయలుదేరి వెళ్ళాల్సి ఉండగా మన ట్రైన్ 28 నిమిషాల లేటుగా ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది.
ఈ ట్రైన్లో మన 18522 తిరుమల ఎక్స్ప్రెస్లో కడప టు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ మొత్తం ఒక ప్యాసింజర్ కాదు 4 ప్యాసింజర్స్ అనమాట. 4 ప్యాసింజర్కు ఏసీ 3 టైర్ యొక్క టికెట్ వచ్చేసి 5500 సంథింగ్ అలా పడింది అనమాట. వాళ్ళు బ్యాగులు మర్చిపోయారు. వాళ్ళు రైల్లో కొట్లాడుకుంటూనే వస్తున్నారు. ఆ కొట్లాటలో ఆవేశంలో ఏమో బ్యాగులు మర్చిపోయారు వాళ్ళు ట్రైన్లో. వెనకాల గార్డు వస్తున్నాడు, గార్డుతో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ట్రైన్ ఆగలదు, కానీ వాళ్ళకి తెలియడం లేదు పాపం. మన ట్రైన్ ఇప్పుడిప్పుడే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి ఎంటర్ అయింది. చాలా ఆల్మోస్ట్ 1 అవర్ ఆలస్యంగా. వీళ్ళ కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుండి ఏదైనా ఒక జోన్ నుండి మరో జోన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే దాన్ని రిసెప్షన్ అంటారన్నమాట. సో రిసెప్షన్ కొన్ని జోన్లలో బాగుంటుంది, కొన్ని జోన్లో సరిగా ఉండదు. అది వాళ్ళ కోఆర్డినేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ట్రైన్ తీసుకోవాలా లేదా అనేది మళ్ళీ పై వారికి మళ్ళీ దీన్ని కాంటాక్ట్ చేయాలా అనే దాని మీద ఉంటుందన్నమాట. సో ఇలా వీళ్ళ కోఆర్డినేషన్లో ఇంత చాలా టైం అనేది వెళ్ళిపోతుంది. పైగా వచ్చేసి మన ట్రైన్ ఎక్కువ డిలే కూడా లేదు. అండ్ ఇక్కడ అనకాపల్లి నుండి అప్ టు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కు మొత్తం స్లాక్ టైం చాలా ఉంది మా ట్రైన్కు. అదిగో అక్కడ మీకు బోర్డు కనపడుతుందా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వెల్కమ్ అని. పూర్తిగా మన తిరుమల ఎక్స్ప్రెస్ ఎన్నైతే కోచెస్ ఉన్నాయో ఆ కోచెస్ కూడా పూర్తిగా సక్రమంగా మన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోపలికి ప్రవేశించలేదు. అంటే హాఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో పరిధిలో ఉంది, హాఫ్ వచ్చేసి మన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. ట్రైన్ మాత్రం ఇలాగే మందకొడిగా మన అనకాపల్లి నుండి ఇలాగే కొద్ది దూరం మూవ్ అవ్వడము, మళ్ళీ ఆగిపోవడం, మూవ్ అవ్వడము, ఆగిపోవడం. అయినప్పటికీ కూడా ఇంత లేటుగా అన్ని చోట్ల ఆగుతూ వెళ్ళినప్పుడు కూడా మనకు దువ్వాడ రైల్వే స్టేషన్ అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి ఎక్కువ లేట్ అనేది మనకు కనిపించదు. ఎందుకు దానికి ప్రధాన కారణం ఏమిటంటే దీనికి స్లాక్ టైం అనేది చాలా ఉంది అన్నమాట. ఈవెన్ ఇప్పుడు మనకు తడి రైల్వే స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అక్కడ మన ట్రైన్ వచ్చి నిలబెట్టడం జరిగింది. అండ్ ఓకే సార్, నో ప్రాబ్లం. తడి రైల్వే స్టేషన్ దగ్గర కూడా చాలాసేపు అక్కడ ట్రైన్ వచ్చి నిలబెట్టడం జరిగింది. ఎన్ని ఇటువంటి జరిగినా కానీ దీనికి స్లాక్ టైం అనేది ఎక్కువ ఉంది కాబట్టి. దువ్వాడ ప్లాట్ఫామ్ను కాస్త ఇంకొద్దిగా పొడిగించడం జరిగింది. ఇది చూసారా, ఓల్డ్ వాల్ కనిపిస్తుంది కదా, ఇంతవరకు ఇది వరకు ఉండింది. ఇప్పుడు ఆ మిగతా చూసినంత పొడిగించిన ప్లాట్ఫామ్ ఇది. అన్ని చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రైల్వేకి సంబంధించిన ప్లాట్ఫారాలు అయితేనేమి, ఇంకా వేరే ఇతరత్ర బిల్డింగ్స్ అయితేనేమి. ఒక్కరు లేరు, దిగే వాళ్ళు ఉంటారు.
వెల్కమ్ టు లాస్ట్ హాల్ట్ దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 854 కిలోమీటర్లను కవర్ చేసుకొని దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 వెళ్ళండి ప్లాట్ఫామ్ 4 చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 53 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 10 గంటల 55 నిమిషాలకు ప్లాట్ఫామ్ 4 నుండి బయలుదేరవలసి ఉండగా మన ట్రైన్ పూర్తిగా ఇక్కడికి 11 గంటల 3 నిమిషములకు చేరుకోవడం జరిగింది. తడి రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అనేది స్టార్ట్ అవుతుంది దువ్వాడ రైల్వే స్టేషన్. సో కోఆర్డినేషన్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వారు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వారితో కోఆర్డినేషన్ జరపాలి. ఎందుకంటే ఒక జోన్ నుండి ఇంకొక జోన్కి ట్రైన్ వచ్చేసి డిస్పాచింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ కంట్రోలర్స్ వచ్చేసి వీళ్ళు కోఆర్డినేషన్ జరుపుకోవాలి. ఇట్లా ట్రైన్ మా జోన్లో ఉన్న ట్రైన్ మీ జోన్కి వచ్చేసి పంపిస్తున్నాము, ఓకేనా లేదా, ఇంకా టైం పడుతుందా, మీరు తీసుకుంటారా లేదా మీ ట్రైన్ అని. ఈవెన్ మన ట్రైన్ మన కోచ్లో మొత్తం తిరుపతిలో ఎంతమంది ప్యాసింజర్ బోర్డింగ్ అయ్యారు ఆ మొత్తం అంటే అక్కడక్కడ కొద్ది మంది దిగినప్పటికీ విజయవాడలో చాలామంది అక్కడ దిగారు. మళ్ళీ అదే సంఖ్యలో అక్కడ బోర్డింగ్ అవ్వడం జరిగింది విజయవాడ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు అనకాపల్లి అక్కడక్కడ కొంతమంది దిగినప్పటికీ ఇంకా 80% ప్యాసింజర్స్ అలాగే ఉన్నారు. ఇంకా ఈ బ్యాలెన్స్ రిమైన్స్ ఉన్న ప్యాసింజర్స్ మొత్తం అప్ టు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు అని అనుకుంటాను నేను. బెంగళూరు నుండి భువనేశ్వర్ నుండి బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్.
देख कितने हैं देखा और खड़ा रेडी बैठाती हैं लोकोमोटिव। अब ये ट्रेन जाती है, ट्रेन के पीछे और एक चल जाती है। हैं? यहाँ से कोरबा जाती है। ये ट्रेन का ब्रेक शेयरिंग है। वो हावड़ा से बेंगलुरु जाने ट्रेन हो देखो। हाँ ये विशाखापट्टनम मुंबई जाए అసౌకర్యానికి చింతిస్తున్నాము. Welcome to our destination station now, Visakhapatnam Junction Railway Station. 872 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా కవర్ చేసుకొని 12 గంటల 28 నిమిషములకు ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది. యాక్చువల్లీ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మన తిరుమల ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 11 గంటల 30 నిమిషములు. అంటే ఇప్పుడు ఎంత ఆలస్యం ఉంటే అదొక 30, ఇదొక 30, ఆల్మోస్ట్ 1 అవర్ డిలేగా ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది మన తిరుమల ఎక్స్ప్రెస్ అన్నమాట. చూసారుగా అనకాపల్లి ఎప్పుడైతే మన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి ఎంటర్ అయిందో మన ట్రైన్, అప్పటి నుంచి మొత్తం డిలే అన్నమాట. 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఆ రేంజ్లో రావడం జరిగింది. అండ్ కొన్ని చోట్ల అయితే తడి, తర్వాత వచ్చేసి ఇంకా దువ్వాడ, ఇక్కడైతే మరి కొన్ని చోట్ల అయితే చాలాసేపు ఆగిపోవడం ఈ విధంగా జరిగింది. మొత్తానికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే కొద్దిగా డిలే అయినప్పటికీ బాగా కవర్ చేసుకుంటూ రావడం జరిగింది. ఓన్లీ ఈ లేట్ ఆడికి ఇప్పుడు ముందు రావాల్సింది, ఎందుకంటే దీనికి మళ్ళీ స్లాక్ టైం కూడా ఉంది, బఫర్ టైం కూడా ఉంది. సో ఆ విధంగా అయినప్పటికీ కూడా మళ్ళీ 1 అవర్ డిలే అన్నమాట. అంత బఫర్ టైం అనకాపల్లి నుంచి ఆల్ స్టేషన్లో బఫర్ టైం అనమాట మన తిరుమల ఎక్స్ప్రెస్కు. అయినా కూడా మళ్ళీ 1 అవర్ డిలే అన్నమాట. సో అదే అండి. సో ఓవరాల్గా జర్నీ చాలా కంఫర్ట్గా ఉండింది. ఏసీ మొత్తం A to Z ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. క్లీనింగ్ అనేది లోపల, అంటే క్లీనింగ్ అంటే ఎక్కువ చెత్త అనేది ఏం లేదు, ఎవరు ఏం చేయలేదన్నమాట. బాగానే ఉండింది ఏసీ కోచ్లో వరకు మాత్రం అయితే. ఇంకా ఈ ట్రైన్లో మాత్రము ప్యాంట్రీ కార్ అనేది అసలు ఉండదు. ఈ క్యాటరింగ్, ఆన్బోర్డ్ క్యాటరింగ్ మాత్రము పుష్కలంగానే ఉంటుంది. సో మీరు లోపల మీరు ఫుడ్ తీసుకోవాలని లేకపోతే ఫుడ్ క్యారీ చేయాలనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయడమే బెటర్ అన్నమాట ఫుడ్. సో అదే అండి. ఓకే గైస్, సో ఈ ట్రైన్లో ఎవరైనా జర్నీ చేస్తుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ అలాగే మళ్ళీ ఇక 4 డేస్ ఇక్కడే ఉండబోతున్నాము విశాఖపట్నంలోనే, ఎందుకంటే ఇది సమ్మర్ ఫ్యామిలీ టూర్ కాబట్టి. సో చూద్దాం, మళ్ళీ రిటర్న్ కూడా ఇదే ఉంటుంది, తిరుమల ఎక్స్ప్రెస్సే ఉంటుంది. సో అప్పుడు డెఫినెట్లీగా లాగ్ అనేది డెఫినెట్లీగా ఉంటుంది. ఓకే గైస్, సో మళ్ళీ కలుద్దాం ఆఫ్టర్ 4 డేస్ తర్వాత.